ఒక వ్యాపారికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అతని బంధువులు, స్నేహితులు తనని రెండవ వివాహము చేసుకుని స్థిరపడమని పరిపరి విధాల చెప్పి చూచారు. కాని తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధే తన ధ్యేయమని చెప్పి ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు. అతని కుమారుడు విద్యాబుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగ పెద్దవాడైన తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి, తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడచిపోయింది. ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడలిని కొంచెం పెరుగు ఉంటే వేయమని అడిగాడు. దానికి కోడలు, అయ్యో పెరుగులేదండీ అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు. భోజనం పూర్తిచేసి తండ్రి వెళ్ళిపోయిన తరువాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు. భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కాని పనిమీద మనసు లగ్నం చేయలేకపోయాడు. రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది. తనకువకు తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధిచేసి అందించిన, వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును ఇవ్వలేకపోయిందా అనే బాధను తట్టుకోలేకపోయాడు. తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూచుకొనగలదు. కాని ఇప్పుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు. భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం లేదు. ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసుకుని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరచి తండ్రిని అక్కడ ఉంచి తిరిగి వచ్చేశాడు. మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్లాడో కోడలికి అర్థం కాలేదు. భర్తను అడిగిందిగాని తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది. ఒక వారం గడిచిపోయింది. మామగారి విషయం తెలియటంలేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది. సహజంగానే ఆతృత పెరిగింది. ఆ రోజు ఉదయం భర్త వెళ్లిన తరువాత ఏదో పనిమీద గుమాస్తా ఇంటికి వచ్చాడు. కోడలు మామగారి గురించి ఆరా అడిగింది. ఏం జరిగిందో తెలియదుగాని పెద్ద వ్యాపారిగారు పెళ్లి చేసుకోబోతున్నారని, ఏర్పాట్లు పూర్తయ్యాయని, వ్యాపారాన్ని కూడా తనే చూచుకుంటారని, ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపురాన్ని ఒక అద్దె ఇంటిలోనికి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని చెప్పాడు. గుమాస్తా చెప్పిన విషయం విని కోడలు నివ్వెరపోయింది. ఒక్కసారిగా కోడలి కంటిముందు తన భావి జీవితం కనపడింది. తాను చేస్తున్న తప్పు తెలిసింది. ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది. గుమాస్తాను అడిగా మామగారు ప్రస్తుతముంటున్న చోటు గురించి తెలుసుకుని పరుగున వెళ్లి ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది. తన తప్పు తెలుసుకున్నానని, ఇకనుండి తన తండ్రిలా చూచుకుంటానని ప్రాధేయపడింది. ఈ విషయాలేవీ తెలియని మామగారికి పరిస్థితి అర్థంకాలేదు. అప్పుడు వచ్చాడు కొడుకు. కప్పు పెరుగు విలువ కోడలికి తెలియజెప్పటానికి తాను ఎంత చేయవలసి వచ్చిందో వివరించాడు. తనకు తానుగా మారటానికి భర్త పడిన కష్టం చూచి సిగ్గుపడింది. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు పిల్లలకు ఏటీఎం కార్డులాంటివారు. అదే సమయంలో పిల్లలు వారికి ఆధార్ కార్డులాంటివారుగా ఉండాలని తెలుసుకుంటే కుటుంబ బంధాలు ఎంత సహజంగా పరిమళిస్తాయో ఒక్కసారి ఆలోచించండి.